అభిమానులా వెల్కమ్ టు సాఫ్ శ్రీరామ్ ముచ్చట. మాధవీలత వచ్చిన కొద్ది టైంలోనే మస్తు పతార సంపాదించింది మేడం. సేవ చేసేందుకే పెద్ద కార్పొరేట్ దవాఖాన పెట్టిన గొప్ప మనిషి. మందులేని కరోనా రోగుల తాన 30 లక్షలు 40 లక్షలు బిల్లులు వసూలు చేసిన గొప్ప సేవామూర్తి. సేవ రంగంలో చేసిన సేవ సరిపోతలేదని రాజకీయంలోకి వచ్చి ఎంపీగా నిలబడ్డది కదా. ఇక ఆమె హైదరాబాద్లో ప్రచారం చేస్తుంటే జనాల రియాక్షన్ ఎట్లుందో చూడుండ్రి. మాధవీలత మేడం ఈ నడుమ సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతుంది. ఏడ చూసినా ఆమెనే కనిపిస్తుంది. ఇక పాత బస్తీలో ప్రచారం చేస్తుంటే ఒక పెద్దవ ఊహించని షాక్ ఇచ్చింది. నాకే ఓటేయమని అడుగుతుంటే ఆమెనే దేకను కూడా దేకలేదు. గదవ పట్టుకొని అడుగుతుంటే కూడా అస్సలు పట్టించుకుంటలేదు. ఇక అది వీడియో తీస్తుంటే వద్దు వద్దు అని బెదిరిస్తుంది ఫోటోలు తీసేటోళ్లను. ఇక ఆ వీడియో సోషల్ మీడియాలో గిర్ర తిరుగుతాంది. ఈ వీడియోతోటే ఆమె కథ ఏందో తెలిసిపోతుందని అందరు కామెంట్లు చేస్తుండ్రు.